like most people think this is my entry or foray into active politics. But like I said, the motto should be to serve people. There is a society by name Divakar Educational Society, which we have been doing for the last 6 years very yeoman service అండి. అంటే ప్రతి పల్లెలో 10th స్టాండర్డ్ వరకు మా కాన్స్టిట్యున్సీలో పిల్లలకు బుక్స్ పంచుతాం. 7 నోట్ బుక్లు. చాలామందికి ఏంటి 7 నోట్ బుక్లు అనుకోవచ్చేమో కానీ పల్లెల్లో మీరు వెళ్తే నోట్ బుక్లు కొనే స్థితిలో కూడా ఉండరు చాలామంది. మా తరపున మేము ఏదైతే ఎంకరేజ్ చేయగలుగుతామో పిల్లలకి చదువుకోవాలని, దట్ ఈస్ అ బిగ్ అజెండా ఫర్ మీ, దట్ రైట్ టు ఎడ్యుకేషన్. ఎవ్రీబడి షుడ్ స్టడీ. సో వీ డిస్ట్రిబ్యూట్ 7 నోట్ బుక్స్. ఎవరికైతే 9th 10th ఉన్నారో గైడ్ బుక్స్, పెన్స్, స్పోర్ట్స్ కిట్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఏ స్కూల్కి వెళ్ళినా కూడా అంటే ఇది మా కాన్స్టిట్యూన్స్ అంతా పంచుతాము. క్లోజ్ టు 10,000 స్టూడెంట్స్ వీ డూ ఇట్. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ నుంచి మా ఎంపీ అనంతపూర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ అక్కడ కూడా పంచుతున్నాము. మోర్ ఇంపార్టెంట్ ఇస్ ఏ స్కూల్ కన్నా వెళ్ళి లాస్ట్ 4-5 years ఇట్ వాస్ వెరీ ర్యాంపెంట్. ఇప్పుడు అంత లేదు, ఎందుకంటే మేము కవర్ చేసాం. ఆల్సో గవర్నమెంట్ ఇస్ లుకింగ్ టు దట్. ఏ స్టూడెంట్స్కి అయితే టాయిలెట్స్ లేవో అవి కూడా కట్టేసాం, ఎస్పెషలీ గర్ల్స్ స్టూడెంట్స్కి. మీరు చూస్తే ద బిగ్గెస్ట్ రీజన్ వై వీ హ్యావ్ డ్రాప్ అవుట్ ఇన్ స్కూల్స్ గర్ల్స్ ఇస్ ల్యాక్ ఆఫ్ టాయిలెట్స్, శానిటేషన్. అది మా అజెండాగా పెట్టుకొని నేను ఎన్నో స్కూల్స్లో పోయినక్కడ వాళ్ళు అడిగిన చోటల్లా టాయిలెట్స్ కట్టించాము. దిస్ ఐ బీన్ డూయింగ్ ఫర్ మెనీ ఇయర్స్. అదే కాకుండా మా కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైతే జాబ్స్కి వస్తారో మీకు తెలుసు, ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇంజనీర్, ప్రతి ఒక్కరూ ఐటీఐ చదివిన వాళ్ళే. ఏదైతే కొత్త స్కీమ్స్ వచ్చేప్పుడు గవర్నమెంట్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు పెట్టారో వాళ్ళకి జాబ్స్ దొరకడం డిఫికల్ట్ అయిపోయింది. సో వాళ్ళు ఎవరికైనా జాబ్స్ కావాలంటే కూడా నేను చేస్తున్నాను. హైదరాబాద్కి హెల్త్ చెకప్స్ కానీ హెల్త్ రీజన్స్కి ఎవరు వచ్చినా అవన్నీ కూడా నేనే దగ్గరుండి చూసుకోవడం. సో మై ఓన్ లిటిల్ వే, మేబీ నాట్ అ బిగ్ వే, బట్ ఓన్ లిటిల్ వే వీ ఆల్వేస్ డిడ్ దిస్.